కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించాక లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. ఈ లక్షల కోట్ల విలువైన నోట్లు ఆర్బీఐ వద్దకు చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ పాత నోట్లతో పాటు కొత్త నోట్లను పెట్టేందుకు కూడా ఆర్బీఐ బ్రాంచ్లో స్థలం మిగలడం లేదట. దీంతో పాత నోట్లను కాల్చేయాలని ఆర్బీఐ నిర్ణయించుకుంది. అయితే అలా కాకుండా ఆ నోట్లను రీసైకిల్ చేసి మరో పని కోసం ఉపయోగిస్తే తద్వారా పర్యావరణాన్ని రక్షించినట్లు అవుతుందని ఆలోచించింది. రద్దు చేయబడిన పాత నోట్లను ఆర్బీఐ రీసైకిల్ చేసి వాటితో ఫైల్ ప్యాడ్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఇప్పటికి 70 టన్నుల పాత నోట్లను తమిళనాడులోని ఫుజిల్ సెంట్రల్ జైలుకు తరలించింది. అక్కడే పాత నోట్ల రీసైక్లింగ్ ద్వారా ఫైల్ ప్యాడ్స్ తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో మొదట నోట్లను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తున్నారు. అనంతరం వాటిని పేస్ట్లా తయారు చేసి ఫైల్ ప్యాడ్స్గా మారుస్తున్నారు. అయితే ఈ పని కోసం ఆయా జైలు 30 మంది ఖైదీలను పనిచేస్తున్నారు. వీరు రోజుకి 8 గంటలు పనిచేసి రూపాయలు 200 కూలీ సంపాదిస్తున్నారు. అలా తమిళనాడు ఫుజిల్ సెంట్రల్ జైలుకి తరలించబడిన పాత నోట్లు ఇప్పటికే 1.5 టన్నుల పాత నోట్లను రీసైకిల్ చేసి ఫైల్ ప్యాడ్స్గా మార్చేశారు. ఈ క్రమంలోనే రోజుకు దాదాపు 1000కి పైగా ఫైల్ ప్యాడ్స్ తయారవుతున్నాయి. ఇక ఇలా తయారవుతున్న ఫైల్ ప్యాడ్స్ను దేశవ్యాప్తంగా ఉన్న ఆయా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు చెందిన ఆఫీసులకు పంపుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఫుజిల్ సెంట్రల్ జైలులో మాత్రమే ఈ పని జరుగుతుండగా త్వరలో మిగిలిన జైల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. గతంలో దేశంలో ఏకైక హార్డ్ బోర్డు ఉత్పత్తుల సంస్థ వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్స్ లిమిటెడ్ రద్దయిన పాత నోట్లను రీసైకిల్గా చేసి కాగితపు గుజ్జుగా మారుస్తారు. ఈ కాగితం గుజ్జును 90% కలప గుజ్జుతో కలిపి హార్డ్ బోర్డు తయారు చేశారు. ఏదేమైనా చివరకు మన పాత నోట్లు అలా మారుతున్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.